వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శనివారం జరిగిన తెనాలి పురపాలక సంఘ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. అత్యవసర సాధారణ సమావేశాలను ఉదయం కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో భాగంగా కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపు విషయంలో సభ్యులు పలు సమస్యలను లేవనెత్తారు. దీంతో సమావేశంలో అధికారులు సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. కమిషనర్ వివరణ ఇచ్చినప్పటికీ సభ్యులు శాంతించలేదు. కమిషనర్ వివరణ ఇచ్చే సమయంలో గత 5 సంవత్సరాల నుండి ఏది కొనసాగుతుందో అదే ఇప్పుడు కొనసాగుతుంది అనటంతో టీడీపీ ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తి లేచి గత పాలకులు అధికారులు చేసిన తప్పులను తమకు ఆపాదించవద్దని, కమిషనర్ అన్న మాటలను వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు. అధికారుల అలసత్వం వల్ల బిల్లులు సరిగా చేయడం లేదని, అటువంటి వారిపై చర్యలు తీసుకునేందుకు అనుమతి కోరుతూ ఒక కమిటీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధికకు సభ్యులు వినతి పత్రం అందజేశారు. వర్కులు సరిగా జరగటం లేదని, కౌన్సిలర్లకు కనీస సమాచారం ఇవ్వటం లేదని, కౌన్సిలర్లకు కనీస గౌరవం ఇవ్వటం లేదని, పనులు సరిగ్గా జరగనప్పుడు అత్యవసర సమావేశం పెట్టాలని, పనులు చేయని అధికారిని తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం చైర్పర్సన్ అజెండాలోని అన్ని అంశాలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. పనులకు సంబంధించి అధికారులు వహిస్తున్న అలసత్వంపై సభలోని సభ్యులు పార్టీలకు అతీతంగా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ సింగిల్ టెండర్ పట్టడానికి కారణం ఏంటంటే అధికారులు ఇలాంటి 8 నెలలకు కూడా ఫైల్ పంపించకుండా, ఆడిట్ అవ్వకుండా, బిల్లులు రాకపోవడం వల్ల, కాంట్రాక్ట్ ముందుకు రాకపోవడం వల్ల ఇలాంటి సింగిల్ టెండర్ పడుతున్నాయి. అధికారులు చేసే తప్పుల వల్ల ఇలాంటి మనం ఇలా కూర్చొని వాదన చేసుకునే పరిస్థితి మనకు వస్తుంది. రోజు 67 బిల్స్ ఉన్నాయనేటువంటి విషయాన్ని తేల్చారు. సంబంధించి యాక్షన్ స్టార్ట్ చేసి చెప్పాం, ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాం. సో ఇంతవరకు క్లియర్గా ఉంది అనేసి అనుకుంటున్నాం అందరికీ కూడా. సో గౌరవ వాసవి గారు అటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మాకు ఫైల్స్ స్టేటస్ కావాలనేసి కోరుతున్నారు. ఈ సభ ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష మైత్రి గారిని ఇప్పుడే కోరుతున్నాను, ఆదేశిస్తున్నాను. 67 ఫైల్స్ ముందు అధ్యక్ష 67 ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్టేటస్ తోటి సభ ముందు వెళ్తాం. అందువల్ల నేను చెప్పడం, వాళ్ళు చెప్పడం ముందు ఫైల్స్ అన్ని యాక్టివే చేసి సభ ముందు వెళ్తాం. సో ఒక్కొక్క ఫైల్ వైజ్ వెళ్ళిపోవడం, తర్వాత ఏంటి విషయాన్ని ఎక్కడ ఉన్నాయి ఏంటటువంటి విషయాన్ని స్థాపించుకుందామని చెప్పేసి సభాధ్యక్షుల వారికి మా రిక్వెస్ట్ అధ్యక్ష. ఫైల్స్ స్టేటస్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఫైల్స్ అన్ని కూడా విత్ అబ్స్ట్రాక్ట్ తోటి పెడతాం. స్టేటస్ తోటి అంటే ఏ ఫైల్ యొక్క స్టేటస్ ఎక్కడ ఉంది అని చెప్పేసి నేను ప్రశ్నించిన దాంట్లో తప్పేమనుంటే నేను రాజీనామా చేసి ఇంటికి మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా ఏ జీవోలు అయితే, ఏ సెక్షన్లు అయితే, ఏ జీవోలు అయితే ఉన్నాయో దాని ప్రకారంగా ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లా. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళేదో వీళ్ళకి నచ్చిన కొన్ని, నచ్చని కొన్ని దాని ప్రకారం చేసుకుంటే అన్నారు. సంవత్సరాలు కూడా పెండింగ్ ఉండే అధ్యక్ష, ఒక్కొక్క వరకు సంవత్సరం పెండింగ్ ఉంది, 7 నెలలు పెండింగ్ ఉంది, 8 నెలలు పెండింగ్ ఉంది. ఎందుకు జరగట్లా? ఎందుకు ఫాలో అవట్లా? ఇవాళ గౌరవే లేదు అధ్యక్ష, ఇవాళ గౌరవే లేదు. ఇవాళ అసలు ఏం జరుగుతుందో తెలీదు. కమిషనర్ అలాంటి ప్రకారం కమిషనర్ పెడతారు. ఏ వర్క్ ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది కౌన్సిల్ సభ్యులకి తెలియాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎనీ వర్క్ వాకులు జరిగేటప్పుడు కౌన్సిలర్స్ గౌరవ కౌన్సిలర్స్ సమాచారం ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. ఎక్కడ మీరు చేసిన 5 సంవత్సరాల క్రితం చేసిన తప్పులన్నీ తీసుకొచ్చి ఈ రోజు మా మీరు రుద్దామని కుదరదు. ఎందుకంటే కమిషనర్ మాట్లాడే అది వెనక్కి తీసుకోవాలి. ముందు కమిషనర్ గారు మాట వెనక్కి తీసుకుంటారా లేదా? 5 సంవత్సరాల క్రితం నుంచి ఫాలో అవుతున్నామంటే మీరు చేసే పిచ్చి పనులన్నిటికీ మేము బాధ్యులమా? ఇప్పుడు కొత్తగా వచ్చినమేమో మీరు చెప్తారు మాట్లాడడానికి. ఇప్పుడు రావాల్సిన ఎన్ని కానీ ఈ మధ్యకాలంలో ఈ 8 నెలల్లో చేయాల్సిన పిలుసా, ఈ 8 నెలల కాంట్రాక్ట్ చేసిన వాటికి రావాల్సిన పిలుసా? అంతకుముందు ఆ ఇల్లు తీసుకొచ్చి మీరు
5 సంవత్సరాల నుంచి చేస్తున్న వాటిని ఇంకా ఫాలో అవుతున్నామంటే మీరు చేసే ప్రతి పిచ్చి పనికి మేము మా గవర్నమెంట్ మేము బాధ్యమైతే 25/10/2024 మీరు పెట్టిన ఖర్చు అదర్స్ అని 5,75,000. 23/11/2024 పెట్టిన ఖర్చు మీరు 24,50,000. 27/12/24 మీరు పెట్టిన ఖర్చు అదర్స్ అని 77 లక్షలు. 31 మీరు పెట్టిన ఖర్చు అదర్స్ అని 33 లక్షలు. 24/2/25 పెట్టిన ఖర్చు మీరు 36,26,000. ఈనాడు ఖర్చు పెట్టిన ఖర్చు 28,86,160 రూపాయలు. మీ దగ్గర లెక్కుందా? మీ దగ్గర లెక్కుందా? చెప్పండి. ఇప్పుడు మళ్ళా మీరు ఒకే నెలలో 26/9/2024 మీరు వేతనాల కింద ఖర్చు పెట్టింది 2,25,00,000. మళ్ళా ఒక్క నెలలోనే 25/10/2024లో 1,28,00,000. అంటే ఒకే నెలలో డీవియేషన్ మీకు అను వేతనాలకి ₹1,00,00,000 చిల్లర. అంత తేడా ఎందుకు వచ్చింది? మళ్ళా నిర్వహణ ఖర్చు ఏమంటాడు అధ్యక్ష? 26/9 మీరు పెట్టిన నిర్వహణ ఖర్చులు వచ్చేసి 54,97,000. 25/10 మీరు పెట్టిన ఖర్చు 26,78,000. 23/11/2024 మీరు పెట్టిన ఖర్చు 46 లక్షలు. 27/12 20 లక్షల చిల్లర. 31 33,26,000. మళ్ళా పోయిన నెలలో మీరు పెట్టిన నిర్వహణ ఖర్చులు వచ్చేసి 61,06,704 రూపాయలు. 61,000 పోయిన నెల అని చూపిస్తాను. తీసుకొచ్చాను మీకోసమే. 61,06,704 రూపాయలు ప్రతి నెల మీరు పెట్టిన నిర్వహణ ఖర్చులు ఏంటి? మీ దగ్గర లెక్కలున్నాయా? చూపిస్తారా మీరు? ఇప్పుడే మీకు ప్రతి నెల పెట్టేటువంటి లెక్కలు దీంట్లో ఏదో అనేటువంటి అవకాశమే లేదు. అవన్నీ కూడా గత సంవత్సర కాలంలో అదర్శన పెట్టినటువంటి ప్రతి కూడా ఎప్పుడు ఈ రోజే ఏ గ్రేడ్ ప్రకారం ఇస్తున్నారు? ఇవ్వాల్సిన వ్యక్తికి ఉన్న అర్హత ఏంటి? అసలు కౌన్సిలింగ్ ఎందుకు తెలియజేయకుండా మీరు చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు చేస్తున్నారు? జాబితా వర్గాలు అయితే మాకు తెలియజేయరా? ఎవరికి ఇస్తారా చెప్పరా? మీ ఇష్టమేనా? ఎంతమంది ఎన్నిసార్లు అది ఎవరిని ఇబ్బంది పెడతానికి ఇవన్నీ మీరు ఎందుకు పిలుస్తున్నారు? మీరంతా పని చేయడం చేతనప్పుడు పని చేసేటప్పుడు స్కూల్ పిల్లలు వచ్చి నుంచుంటారు చేతులు కట్టుకొని పని మొత్తం చేయించుకుంటారు. అయిపోయిన తర్వాత హెడ్ మాస్టర్ లాగా ఉంటాడు. సార్ అంటే అపాయింట్మెంట్ లేదు రాగాయా సార్ పని బిజీగా ఉన్నాడు. అది ఆ రోజు ఏమైంది? అలాంటప్పుడు ఎందుకు పిలుస్తున్నారు ఇవన్నీ మీరు? 7 నెలల క్రితం చేసిన పనులు కూడా మీరు బిల్లు చేయకపోతే నీ కాడ పని చేయకపోతే నువ్వు మాట్లాడకపోతే నేనేం మాట్లాడాలి? పనులు అడుక్కోవాలా? మేము పనులు అడుక్కోవాలా? ఫ్రీ ఆడిట్ కోసం గుంటూరు ఫైన్ పట్టుకుని 1కి 3 సార్లు ఎందుకు తిరుగుతున్నాం తెలుసా? ఇక్కడ పనిచేసేవాడు సరిగ్గా లేకపోతే వాడు తప్పు పడితే వాడు రూపాయి తేడా ఉంటాయి. 10,10,000 ₹1 ఉంటే ₹1 తేడా అయితే మళ్ళీ ఇచ్చేస్తారు. రూపాయి తేడా సరి చేసుకుని అప్పాలి. వైసీపీ వాసం పోరా ఆయన ఆ మాట ఆయనకు తీసుకుంటారా లేదా?
నేను ఒక సెక్షన్ 56 గురించి చెప్పేటువంటి క్రమంలో మీరు 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాలటువంటి వర్డ్ ఫ్లో వచ్చింది కానీ యువత బుద్ధి ఉద్దేశించడానికి ఇంకోటి కూడా కాదు. మీరు అలా మాట్లాడాలి, తెలుగుగా మాట్లాడుతూ నేను అలాంటి మీ యొక్క మనోభావాలు గల ప్రాబ్లం ఉండేదిగా నాకు అభిప్రాయం తగ్గదు. అందువల్ల కానీ దీన్ని వేరే వేరేగా వేసేసి ఇంకోటి మీద కాదు. సెక్షన్ 56 సోనేతంలో దాన్ని ఫాలో అవ్వడం అధ్యక్ష అగైనా సరే సెక్షన్ 56 ఏదైతే ఉందో అది ఫాలో అవడం దీన్ని గమనించుకోవాలి. ఫాలో అవుతాం ఇక్కడ ఫాలో అవుతున్నారు కాదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. కూడా 65 ప్రకారంగా సెక్షన్ 31 ప్రకారంగా ఒక కమిటీ వేసే అధికారం కౌన్సిల్ ఉంది అధ్యక్ష. దానికి సంబంధించిన లెక్క కూడా మేము ఇస్తాము. దానికి సంబంధించిన దానికి ఎందుకంటే ఏం జరుగుతుందనేది తెలియాలి. నేను కొన్ని మాట్లాడడం బాగోదని చెప్పి నేను మాట్లాడలా, కానీ ఖచ్చితంగా దాని మీద మీకు కౌన్సిల్ సంతకాలు అందరం పెట్టాము. అందరం కలిసి అది ఒకటి ఇస్తాం. రెండోది అధ్యక్ష, ఒకటి ఒక కమిటీ అయింది సెక్షన్ 31 ప్రకారంగా, అట్లానే 71 ప్రకారంగా ఏ అధికారులు అయితే పనిచేయకపోతే కౌన్సిల్ ప్రత్యేక సమావేశం పెట్టి కౌన్సిల్లో తొలగించే అధికారం కౌన్సిల్ ఉంది అధ్యక్ష. ఈ రెండు ఫాలోఅప్ చేస్తారని చెప్పి గౌరవంతో అందరం కలిసి సంతకాలు పెట్టాం. 27 వచ్చి 75 లక్షలు అయింది. అక్కడే వేరియేషనే 50 లక్షలు ఉంది. అంత నిర్వహణ ఖర్చులే ఉన్నాయి, అంత అదర్స్ ఖర్చులే ఉన్నాయి. ఆ ఖర్చులే చెప్పాలి కదా సార్. ఎక్స్పెండిచర్ 3,6,90,000 రూపాయలు పెట్టాం. అందులో అదర్స్ కింద 75 లక్షలు చూపెట్టాం అధ్యక్ష. 75 లక్షలు ఆ మాసంలో ఎక్స్పెండిచర్ 5 లక్షలు చూపెట్టాం. అందులో ప్రధానమైంది 49 లక్షల రూపాయలు ఈఎంటీస్కు ఎన్ఆర్జీఎస్ ఇన్సూరెన్స్ సంబంధించి 49 లక్షల రూపాయలు పే చేయడం జరిగింది. సాధారణ సమావేశం, అత్యంత సమావేశం 2 అంశాలు పెడతం జరిగింది. అందులో సాధారణ సమావేశం వచ్చేసి 79 అంశాలు అని ఆమోదించడం జరిగింది. 13 అంశాలు పెడతం జరిగింది. అత్యవసర సమావేశం అయ్యి ఆమోదించడం జరిగింది. వార్డు డెవలప్ కోసం దాదాపు 7 కోట్ల రూపాయలని ఈ రోజున ఎజెండాలో పొందుపరచడం జరిగింది. డెవలప్ కోసం రోడ్స్ కానీ డ్రైన్స్ కానివ్వండి, అలానే సిల్ట్ మెయిన్ సమస్య ప్రజలకల్లా సిల్ట్ విషయంలో కాబట్టి టెండర్ పిలవటం జరుగుతుంది. అలానే ప్రతి 40 వార్డుల్లో ప్రతి రోడ్డుకి వెళ్ళి నేను కానీ కమిషనర్ గారు కానివ్వండి, ఆఫీసర్లు ఎవరైనా సరే వెళ్ళి ఎక్కడైతే సిల్ట్ చూపిస్తున్నారో ప్రతి వీధికి మేము వెళ్తాము. తప్పకుండా మేము దాని మీద ఎవరైనా సరే వర్క్ సరిగ్గా చేయకపోతే కాంట్రాక్టర్ కూడుకునే పని లేదు. మేము అప్పుడు ఓన్లీ సిల్ట్ కోసమే 60 లక్షల రూపాయలు మేము ఖర్చు చేస్తున్నాం. అది మేము అధికారులు కానీ మేము కానీ తప్పకుండా మన తెనాలి పట్టణంలో తప్పకుండా మెరుగైన పాలన తీసుకురావాలని మా ఆశయం కూడా. తప్పకుండా అలానే మన మంత్రి గారి సపోర్ట్తో ఈ రోజున వార్డు డెవలప్ వస్తుంది కానీ ఏదైనా చేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా బాగా మెరుగుపరుస్తామని కోరుకుంటున్నాను. అలానే మన సభ్యులు వచ్చేసి ఏదో చిన్న సమస్యలు చెప్పడం జరిగింది. ఫైల్ విషయంలో కాంట్రాక్ట్ ఫైల్ అని కొంచెం అధికారులు కొంత భాగంగా వాళ్ళ సమస్య ఉన్నా కూడా ఆన్లైన్లో సరిగా కాకపోతానా వాళ్ళు చేయలేకపోతున్నారు. అలా అని మా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇక నుంచి ఇలాంటి పెండింగ్ ఉండకుండా ఫైల్ని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరిపించి అన్నదాతలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి కోరారు. శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జొన్న నూర్పుళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు వ్యాపారులు కొనుగోలు చేయకపోవటం వలన కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన చెందారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిపించి కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు ములకా శివకుమారి, పాల రైతు సంఘం నాయకురాలు ఏజెంట్ల తవిత పాల్గొన్నారు. డెల్టా ప్రాంతంలో జొన్న నూర్పిళ్ళు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవటం వలన రైతులు, కౌలు రైతులు విపరీతంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కి 3,421 రూపాయలు మద్దతు ధరగా నిర్ణయించింది. కానీ వ్యాపారులంతా కూడా సిండికేట్గా మారి 1,800, 1,900 రూపాయలకే కొనుగోలు చేయటం వలన ఒక్క క్వింటాల్కి 1,521 రూపాయలు నష్టపోతున్న పరిస్థితి. ఈ లెక్కను చూసేట్లయితే ఒక ఎకరానికి 25 క్వింటాలు జొన్నలు దిగుబడి వస్తుందనుకుంటే మొత్తం మీద దాదాపు 38,000 నుంచి 40,000 రూపాయలు రైతులు, కౌలు రైతులు నష్టపోతున్న పరిస్థితి. ధాన్యం ఏ విధంగా అయితే నష్టపోయిన పరిస్థితి ఉందో అదేవిధంగా నష్టపోకుండా ప్రభుత్వం ఈ జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల్ని, కౌలు రైతుల్ని కూడా ఆదుకోవాలని ఈరోజు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారి ఆఫీసులో ఏవో గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.